మనం ఎంత టెన్షన్లో ఉన్నా 3 గంటలు రిలాక్స్ కోసం సినిమా థియేటర్లకు వెళ్తుంటాం. ఈ మధ్యకాలంలో సామాన్యులకు సినిమా థియేటర్లకు వెళ్లాలంటే భయం పట్టుకుంది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్ల గురించి చెప్పక్కర్లేదు. ఒక కుటుంబం వెళ్లాలంటే జేబుగుల్ల అయినట్లే లెక్క. సినిమా చూడడానికి వెళ్తే థియేటర్ యాజమాన్యాలు పలు రకాల ఫీజులతో పాటు బయట నుండి తెచ్చే తినుబండారాలపై నిషేధం విధిస్తున్నాయి. అలాగని లోపలేమైనా ఎంఆర్పీ రేట్లకి ఇస్తారా? అది లేదు. అడ్డగోలు వసూలు చేస్తున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా సాగుతున్న వసూళ్లను అడ్డుకునేవారే లేరా అనేది సగటు పౌరుడి మధ్యలో మెదిలే ప్రశ్న. తాజాగా దీనిపై అధ్యయనం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా చూడడానికి వెళ్లే వాళ్ళు తమ వెంట ఆహార పదార్థాలు తీసుకుని వెళ్లొచ్చని స్పష్టం చేస్తుంది. అంతేకాదు, ఆగస్టు 1 నుంచి అన్ని రకాల సినిమా హాళ్లు ఈ నిబంధనలు పాటించాలని సూచించింది. ఒకవేళ సినిమా థియేటర్లు ఈ నిబంధనలు పాటించుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉంది. ఆ వివరాలను ఆ రాష్ట్ర ఆహార శాఖ మంత్రి రవీంద్ర చావన్ మీడియాకు తెలిపారు. ఫుడ్ ఐటమ్స్తో సినిమాకు వెళ్తున్న వారిని ఇకపై ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.